ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్ సంబంధించి ఉపాధ్యాయులకు పరీక్ష దసరా ఫెస్టివల్ వచ్చిన దీపావళి వస్తున్నా కూడా ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆల్ ఇండియా లెవెల్లో సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్రాల వారికి మాత్రం టెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని బట్టి మొత్తానికి 18 లాంగ్వేజ్లో ఈ టెట్ ఎగ్జామ్ సంబంధించి నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు ముమ్మర ప్రారంభించింది. మొత్తానికి మనకు నెక్స్ట్ మంతే అక్టోబర్ ఎండింగ్ వరకు లేదా నవంబర్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అప్పట్లోగా టెట్ కంపల్సరీయా, మరి టెట్ రాయకుండా పర్వాలేదని సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇస్తున్నదని భావిస్తున్న తరుణంలో అటువంటి జరిగేటువంటి ఆస్కారం అంతా చాలా తక్కువ కనబడతా ఉంది. మొత్తానికి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఉండవు, మనం చిన్నగా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పట్లోనే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ టెట్లో క్వాలిఫై కానటువంటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వాళ్ళకి ఈ తేదీలన్నీ వర్తిస్తాయి, వాళ్ళకి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఈ టెట్ పరీక్ష వాయిదా పడితే బాగుంటుంది, మరి కోర్టు నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండేదని చెప్పి చాలామంది ఉపాధ్యాయ మిత్రులు కోరుకుంటా ఉన్నారు. సో అది మాత్రం జరిగే ప్రసక్తి లేదు. మొత్తానికి టెట్ క్వాలిఫై కావడం ఎలా అనేటువంటి చిన్నగా టెన్షన్ పెట్టుకున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కేవలం ఒక 30,000 ఉపాధ్యాయుల పైన ఈ భారం పడబోతుంది. కాబట్టి ఏమాత్రం టెన్షన్ పడకుండా టెట్లో క్వాలిఫై కావాలంటే సింపుల్ లాజిక్గా మీరు చిన్నగా ప్రిపరేషన్ పైన కాస్త డైలీ ఒక 2 అవర్స్ అలా కాన్సన్ట్రేషన్ పెడితే ఆటోమేటిక్గా మీరు టెట్లో క్వాలిఫై అవుతారు. పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ ఏంటి, ఏ సిరీస్ సిలబస్ అంటే టెక్స్ట్ బుక్స్ కానీ షార్ట్ బిట్స్ కానీ ప్రిపేర్ అయిపోతే బాగుంటుంది. ఆ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే టెట్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ వారిగా స్కూల్ అసిస్టెంట్లో రకరకాల సబ్జెక్ట్ తెలుగు నుంచి మొదలుకొని మనకు లాస్ట్ సోషల్ స్టడీస్ వరకు, అలాగే పేపర్ 1లో మాత్రం ఎస్జిటి పోస్టులు ఉంటాయి కాబట్టి ఆ ఎస్జిటి సిలబస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక మీకు టెట్ ఎగ్జామ్ సంబంధించి సలహాలు సందేహాలు వీడి కాస్త టెట్ పైన ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టి దాన్ని కోరుతూ ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అండ్ సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.